ఈ వీడియోలో మనం ఆంధ్ర రెఫరెన్స్ గురించి చూద్దాం. లైక్ ఆంధ్ర గురించి కొన్ని టెక్స్ట్ అండ్ బుక్స్ లో మెన్షన్ చేయడం జరిగింది, వాటి గురించి చూద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్ర గురించి మనకి ఐతరేయ బ్రాహ్మణంలో మెన్షన్ చేస్తున్నారు. ఇది ఋగ్వేదలో ఉంటుంది, ఋగ్వేదకు సంబంధించింది, ఋగ్వేద టైంలో. సో ఇందులో సునశేపుని కథ అనేది ఉంది. సునశేపుని కథలో మన ఆంధ్ర గురించి మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో సునశేపుని కథ ఏం చెప్తుంది? విశ్వామిత్రులు గారు యాగానికి వెళ్ళేటప్పుడు సునశేపుడు అనే వ్యక్తి కనిపిస్తారు. ఈ వ్యక్తిని తీసుకెళ్లి తన ఆశ్రమంలో పరిచయం చేయడానికి వెళ్తారనమాట. విశ్వామిత్రులు గారి 50 మంది కుమారులు ఆ ఆశ్రమంలో ఉంటారు. వాళ్ళకి సునశేపుని గురించి పరిచయం చేయడం జరుగుతుంది. ఆ 50 మంది కుమారులు సునశేపుని ద్వేషిస్తారు. ఈ విషయం తెలుసుకొని విశ్వామిత్రుడు ఏం చేస్తారంటే వాళ్ళ 50 మంది కుమారుల్ని శపించడం జరుగుతుంది. ఏమని శపించారు అంటే శబరి, పులింద, అందక, ఆంధ్ర ఇలాంటి ఏరియాస్ లో ఈ జాతి వారితో కలిసి వెళ్ళి జీవించండి అని చెప్పి మనకి విశ్వామిత్రులు గారు 50 మంది కుమారులని శపించడం జరుగుతుంది. సో వాళ్ళు వింధ్యన్ మౌంటైన్స్ దాటొచ్చి ఆ 50 మంది కుమారులు ఆంధ్ర, అందక, శబరి, పులింద ఇలాంటి ఏరియాస్ లో ఇలాంటి జాతి వాళ్ళతో కలిపి జీవించడం స్టార్ట్ చేస్తారు. సో ఆ అందక అండ్ ఆంధ్ర అని మెన్షన్ చేస్తున్నారు కదా, ఆ జాతి వారితో ఉన్న వాళ్ళే ఈ ఆంధ్రులు అని మనకి సునశేపుని కథ ద్వారా తెలుస్తుంది. అది ఎక్కడుంది? ఐతరేయ బ్రాహ్మణంలో మెన్షన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ పైశాచి లాంగ్వేజ్. సో ఈ పైశాచి లాంగ్వేజ్ లో ఈ లాంగ్వేజ్ ని ఎవరు యూజ్ చేస్తారంటే దరిద్రులు యూజ్ చేస్తారంట, లేదా పిశాచులు యూజ్ చేసే లాంగ్వేజ్ నే పైశాచి లాంగ్వేజ్ అంటారు. బట్ డిసి సర్కార్ గారి ప్రకారం ఏంటంటే తెలుగు పీపుల్ యూజ్ చేసే లాంగ్వేజే ఈ పైశాచిక లాంగ్వేజ్. అదే తెలుగు పీపుల్ వాడే లాంగ్వేజ్ అంట, అదే తెలుగు లాంగ్వేజ్ అంటున్నారు. ఎవరి ప్రకారం తెలుస్తుంది మనకి? డిసి సర్కార్ గారి ప్రకారం పైశాచిక్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్, తెలుగు పీపుల్ యూజ్ చేసే లాంగ్వేజ్ అని తెలుస్తుంది. మనకి శాతవాహనాస్ టైంలో గుణాఢ్య రాసిన బృహత్ కథ, ఈ బృహత్ కథ కూడా పైశాచిక్ లాంగ్వేజ్ లోనే ఉందన్నమాట. సో గుణాఢ్యుడు ఎవరు? కుంతల శాతకర్ణి కోర్టులో ఉన్న పర్సన్ అనమాట, కోర్ట్ పోయెట్. కుంతల శాతకర్ణి కోర్ట్ పోయెట్ గుణాఢ్య. ఈయన బృహత్ కథను రాశారు. బృహత్ కథ పైశాచి లాంగ్వేజ్ లో ఉంటుంది. నెక్స్ట్ నన్నయ్య. సో నన్నయ్య గారి ప్రకారం తెలుగు అనేది లాంగ్వేజ్ అన్నమాట. సో మనకేం తెలుస్తుంది అంటే నందంపూడి ఇన్స్క్రిప్షన్ ని వేయించారు. నందంపూడి ఇన్స్క్రిప్షన్ నన్నయ్య. ఈ నందంపూడి ఇన్స్క్రిప్షన్ లో తెనుగు తెనుంగు అని ఉంది. తెనుగు అంటే లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ని యూజ్ చేసే వాళ్ళు ఆంధ్రులు అన్నమాట. సో మహాభారతం, నన్నయ్య రాసిన మహాభారతంలో కూడా తెనుగు అనే వర్డ్, ఈ వర్డ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆంధ్రాని డిఫరెంట్ నేమ్స్ తో పిలిచారు ఒక్కొక్కరు. లైక్ ఆంధ్రాని ఏమేమంటారంట? త్రిలింగ దేశం అంటారు. త్రిలింగ దేశం అంటే ఏంటి? ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం, ఈ మూడు కలిపిన దాన్ని త్రిలింగ దేశం అంట. ఆ త్రిలింగ దేశమే ఆంధ్ర అంటున్నారు. నెక్స్ట్ వజ్రాల దిన్నె. వజ్రాల దిన్నె మీన్స్ అమరావతి. అమరావతిని వజ్రాల దిన్నె అంటారు. ఈ అమరావతి ఎక్కడుంది? మనకి ఆంధ్రాలో ఉంది. నెక్స్ట్ నాగభూమి అని కూడా అంటున్నారంట దీన్ని. నాగభూమి అని మనకి ఎలా తెలుస్తుందంటే సుత్తానిపాతం వల్ల తెలుస్తుంది. సుత్తానిపాతం ఇది బుద్ధిస్ట్ లిటరేచర్, బుద్ధిస్ట్ టెక్స్ట్ అనమాట సుత్తానిపాతం. దీంట్లో నాగభూమి అని ఆంధ్రాలో అంటున్నారు. వజ్రాల దిన్నె అంటే అమరావతి. అమరావతి ఎక్కడుంది? ఆంధ్రాలోనే ఉంది. త్రిలింగ దేశం అని కూడా మన ఆంధ్రాని పిలవడం జరుగుతుంది అనమాట. సో విద్యానాథుడి యొక్క ప్రతాపరుద్ర యశోభూషణం, విన్నకోట పెద్దన్న గారు రాసిన కొన్ని టెక్స్ట్ లో కానీ వీటిలన్నిటిలో కూడా మనకి త్రిలింగ దేశం అంటే ఆంధ్ర అని తెలుస్తుంది. నెక్స్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్స్ చూద్దాం. సో బుద్ధిస్ట్ లిటరేచర్ లో 3 ఉన్నాయి. సుత్తానిపాతం,
భీమసేన జాతకం, శరివాణిజ జాతకం, ఈ మూడు కూడా మనకి ఆంధ్ర రిఫరెన్స్ ఉన్నాయి. లైక్ సుత్తాని పటంలో మనకి ఏముంటుందంటే బావరి వృత్తాంతం ఉంటుంది. బావరి వృత్తాంతం. భీమసేన జాతకం, భీమసేన జాతకంలో ఆంధ్ర పదం. శరివాణి జాతకం ఆంధ్ర నగరి. ఇవి బ్రీఫ్ గా గుర్తుపెట్టుకోండి. లైక్ బుద్ధిస్ట్ టెక్స్ట్ లో మనకి లిటరేచర్ లో సుత్తనిపథం, భీమసేన జాతకం, శరివాణిజ జాతకం. సుత్తనిపథంలో బావరి వృత్తాంతం ఉంటుంది, అందులో మెన్షన్ చేస్తున్నారు. భీమసేన జాతకం వచ్చేసి ఆంధ్ర పదం గురించి మెన్షన్ చేస్తుంది. సో మనకు క్వశ్చన్ రావచ్చు, ఆంధ్ర పదం గురించి మెన్షన్ చేసిన టెక్స్ట్ ఆర్ బుక్ ఏంటి అంటారు. భీమసేన జాతకంలో ఉంది. శరివాణిజ జాతకం ఆంధ్ర నగరి అని ఎందులో ఉంది? ఆంధ్ర రిఫరెన్స్ అంటే శరివాణిజ జాతకం. సో దీని గురించి కొంచెం డీటెయిల్ గా చూద్దాం. సుత్తాని పథంలో మనకి ఏం మెన్షన్ చేస్తున్నారంటే బావరి కథ, అంధకరత, ఇవి మెన్షన్ చేస్తున్నారు అనమాట. మనకి సుత్తాని పథం ద్వారా ఏం తెలుస్తుందంటే అస్సక అండ్ ములక కింగ్డమ్స్ ఉన్నాయి అని తెలుస్తుంది అనమాట. అసక ములక అనే కింగ్డమ్స్ ని మెన్షన్ చేస్తున్నారు. ఇవేంటి అంటే గోదావరి రివర్ కి బోత్ సైడ్స్ ఉన్న ఏరియాస్ అన్నమాట. గోదావరి రివర్ కి బోత్ సైడ్స్ ఉన్న ఏరియాస్ ని అసక ములక అంటాం. దీని క్యాపిటల్ ఏంటంటే పౌదాన్యపురం. ఆ పౌదాన్యపురం నే ప్రెసెంట్ మనం బోధాన్ అంటున్నాము. పౌదాన్యపురం ఆర్ బోధాన్, ఇది నిజామాబాద్ ఏరియాలో ఉందన్నమాట. సో ఇది అసక అండ్ ములక అనే కింగ్డమ్స్ మనకు తెలుస్తున్నాయి. అండ్ బావరి కథ ఏంటి అంటే బావరి అనే బ్రాహ్మణుడు మన ఆంధ్రాలో నివసించేవారు. ఈయన ఏం చేశారు అంటే రాజ్గృహకి పంపించారు తన ఇద్దరు శిష్యులని. ఎందుకు అంటే బుద్ధుని దగ్గరికి పంపించారనమాట. వాళ్ళు ఎవరు అంటే కౌస్తిన్యుడు, సాంబయ్య అనే ఇద్దరి శిష్యులని బుద్ధుని దగ్గర పంపించారు. వాళ్ళు బుద్ధుని వల్ల బౌద్ధ మతంలోకి జాయిన్ అయ్యారు. సో వాళ్ళు వచ్చి ఈయనకి చెప్పగా బావరి కూడా మనకి ఏమంటే బుద్ధిజంలోకి చేంజ్ అయ్యారనమాట. అక్కడ మనకి అస్సక అనేది తెలుస్తుంది. బావరి ఎక్కడ ఉండేవారు? అస్సక అనే ఏరియా దగ్గర ఉండేవాళ్ళు. నెక్స్ట్ అంధకరత అంటే గోదావరి ఏరియాకి, గోదావరి రివర్ బేసిన్ దగ్గర ఉన్న సిటీయే అంధకరత అంటున్నాం మనం. అవే ఇవి అస్సక అండ్ మూలక అనేవి. సో ఇది కనెక్షన్. అస్సక రథ అనేది, అంధకరత అనేది అసక మూలక కింగ్డమ్స్ కి సంబంధించింది. అంటే గోదావరి రివర్ దగ్గరలో ఉంది, అవే ఇవి అని మనకి తెలుస్తుంది. ఇవి ఆంధ్రాలో లొకేట్ అయి ఉన్నాయి అని మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఆంధ్రాస్ మేజర్ రోల్ ని ప్లే చేశారంట. ఎందులో అంటే కథావత్తు అనే బుక్ ని కంపైల్ చేయడంలో. కథావత్తు అభిధమ పీఠికలో ఉంటుందన్నమాట. అభిధమ పీఠికలో ఉన్న కథావత్తు బుక్ కంపైలేషన్ లో ఆంధ్రాస్ మేజర్ రోల్ ని ప్లే చేశారు థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి చైర్మన్ ఎవరు? మొగలిపుత్త తిస్సా. మొగలిపుత్త తిస్సా ఇస్ ద చైర్మన్ ఆఫ్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఇందులో ఆంధ్రుల గురించి మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ భీమసేన జాతకం. సో భీమసేన జాతకంలో ఏముంది? ఆంధ్ర పదం ఉందన్నమాట. సో ఆంధ్ర పదం ఈజ్ ఫేమస్ ఫర్ క్లాత్స్. ఇది గుర్తుపెట్టుకోండి. క్లాత్స్ దేనికి ఫేమస్ అంట? ఆంధ్ర పదం. సో అది మనకి భీమసేన జాతకంలో మెన్షన్ చేస్తున్నారు. శరివాణిజ జాతకంలో మనకి ఆంధ్ర నగరి గురించి మెన్షన్ చేస్తున్నారు. ఆంధ్ర నగరి. సో ఈ ఆంధ్ర నగరి అనేది తేలివాహన నది పైన ఉందంట. తేలివాహన నది పైన ఉంది. సో ఈ తేలివాహన నది అంటే ఏంటి? ఇది పిసి రాయ్ గారి ప్రకారం తేలివాహన నది అనేది కృష్ణా రివర్. సో కృష్ణా రివర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్ర, రైట్? సో ఆ కృష్ణా రివరే తేలివాహన నది అంటున్నారు. సో తేలివాహన నది దగ్గర ఉన్న ఆంధ్ర నగరియే మన ఆంధ్ర అని మనకి పిసి రాయ్ గారి ప్రకారం తెలుస్తుంది. సో బుద్ధిజం గురించి చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ బుద్ధిస్ట్ గురు ఎవరు ఆంధ్రాలోకి వచ్చిన పర్సన్? ఫస్ట్ బుద్ధిస్ట్ గురు ఇన్ ఆంధ్ర
మహదేవ భిక్షు. మహదేవ భిక్షువు. మహదేవ భిక్షువు అని ఆయన ఫస్ట్ బుద్ధిస్ట్ గురు. బట్ ఆంధ్రాలో ఇన్ ఆంధ్ర ఫస్ట్ టైం బుద్ధిజం ప్రాపగేటెడ్ బై, బుద్ధిజం ని ఎవరు ప్రాపగేట్ చేశారు అంటే కౌండిన్య. ఆయనే మనం ఏమంటాము, కొండన అని కూడా అంటాం అనమాట. కౌండిన్య ఆర్ కొండన. ఒకసారి చూడండి, కౌండిన్య ఆర్ కొండన. మహాదేవ భిక్షు ఫస్ట్ బుద్ధిస్ట్ గురు ఇన్ ఆంధ్ర. సో ఇది శరివానజ జాతకం, భీమసేన జాతకం, సుతనిపతం. ఇవి బుద్ధిస్ట్ లిటరేచర్స్. అండ్ ఇంకొకటి మహాదేవ భిక్షు గురించి చూస్తున్నాం కాబట్టి అమరావతి స్తూప. అమరావతి స్తూప అంటే అమరావతి దగ్గర స్తూపాన్ని వేయించింది ఎవరు అంటే మహాదేవ భిక్షువు, నీలుడు ఆర్ నాగరాజు. ఈయన హెల్ప్ తో, మహాదేవ భిక్షువు, నీలుడు ఆర్ నాగరాజు హెల్ప్ తో అమరావతి స్తూపాన్ని వేయించారనమాట. స్తూపాన్ని కట్టించడం, కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ థింగ్స్ బుద్ధిస్ట్ లిటరేచర్ లో. నెక్స్ట్ జైన్ లిటరేచర్. జైన్ లిటరేచర్ ఇందులో ధర్మామృతం అనే బుక్ మనకి చెప్తుంది ఆంధ్రాస్ గురించి. ధర్మామృతం దీన్ని రాసింది ఎవరు? నయసేన. నయసేన రాసిందే ధర్మామృతం. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే అంధకాసార్ ఆంధ్రాస్, అంధకులే ఆంధ్రులు అని మనకి తెలుస్తుంది. సో ఈ ధర్మామృతం ప్రకారం మనకి ఇక్ష్వాకు కింగ్ యశోధరుడు, యశోధరుడు వేంగి రాజ్యంలో ఇక్ష్వాకు కింగ్డమ్ స్థాపించారంట. సో ఈయన కొడుకైన ధనదుడు ఏం చేశారు, సంఘశ్రీ అనే ఆమె కళ్ళుని పీకేయడం జరిగింది. సంఘశ్రీ. సో ఈ సంఘశ్రీ ఎవరు? బుద్ధిజం కి సంబంధించిన పర్సన్, బుద్ధిజం ఫాలోవరే సంఘశ్రీ. ఈ సంఘశ్రీ యొక్క కళ్ళుని పీకేశారంట. ఆ కళ్ళుని పీకేయడం వల్ల సంఘశ్రీ ఏం చేసింది, ధనదుడిని శపించింది. మీ 7 తరాల వాళ్ళు, 7 generations పీపుల్ అంధకులుగా పుడతారు, గుడ్డివారిగా పుడతారని. ఆ అంధకులే ఆంధ్రులుగా చెప్తున్నారు. సో ధనదుడి యొక్క 7 తరాల వారినే ఆంధ్రులు అంటున్నారు, అంధకాసార్ ఆంధ్రాస్. ఇలా ఎందుకు చేశారు? సో ఇక్ష్వాకు కింగ్ యశోధరుడు ఏంటంటే జైనిజం ని ఫాలో అయ్యే పర్సన్, వాళ్ళ కొడుకు కూడా జైనిజం ని ఫాలో అవుతున్నారు ధనదుడు. సో బుద్ధిజం సంబంధించిన పర్సన్ వచ్చేసి సంఘశ్రీ యొక్క కళ్ళని పీకేసి ఇలా చేశారనమాట. సో ఆ శాపం వల్ల పుట్టిన అంధకులే ఆంధ్రులుగా చెప్తున్నారు. సో జైన లిటరేచర్ ధర్మామృతం ప్రకారం అంధకాసార్ ఆంధ్రాస్. నెక్స్ట్ సంగం లిటరేచర్. సంగం లిటరేచర్ లో వడగారులు అంటే ఆంధ్రులు అని తెలుస్తుంది అనమాట. వడగారులు అంటే ఆంధ్రులు అని తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒంబ మెరియార్ అంటే చంద్రగుప్త మౌర్య అని అర్థం. చంద్రగుప్త మౌర్య అని ఒంబ మెరియార్ అని సంగం లిటరేచర్ లో మెన్షన్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ రిలేటెడ్ థింగ్ ఏంటంటే వడగారులు అంటే ఆంధ్రులు అని. అండ్ అదర్ టెక్స్ట్ అండ్ బుక్స్ లో కూడా మెన్షన్ చేస్తారు. అవి ఒకసారి చూద్దాం. దండిన్ దశకుమార చరిత్ర. దండిన్ దశకుమార చరిత్రలో వేంగి గురించి మెన్షన్ చేస్తారు. వేంగి ఎక్కడ ఉంటుంది? ఆంధ్రాలోనే ఉంది. సో దీని ద్వారా తెలుస్తుంది మనకి. నెక్స్ట్ చరక సంహిత. చరక సంహితలో ఏమనుందంటే ఆంధ్రులు కళలో కనిపించినట్లయితే, ఆంధ్రులు కళలో కనిపిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి మనకి చరక సంహితలో మెన్షన్ చేస్తున్నారు. అండ్ పురాణాస్, మత్స్య పురాణం, వాయు పురాణం, వీటిలో ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఆంధ్రులు అంటే మ్లేచ్చులు అని. ఆంధ్రాస్ ఆర్ మ్లేచ్చాస్ అంటే దరిద్రులు, అంటరాని వారు అని అర్థం అనమాట. పురాణాస్ లో ఇలా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ మనుధర్మ శాస్త్రంలో
ఆంధ్రాస్ ఆర్ అవుట్ సైడర్స్. బయట జీవించేవారు, ఊరు అవతల జీవించేవారు అని మన ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఆంధ్రాస్ ఆర్ అవుట్ సైడర్స్ అని చెప్పి. నెక్స్ట్ మెగస్థనీస్ ఇండికా. మెగస్థనీస్ రాసిన ఇండికా ప్రకారం ఆంధ్ర కింగ్డమ్ లో మనకి 30 ఫోర్ట్స్ ఉన్నాయంట, 1 lakh సోల్జర్స్ ఉన్నారంట, కాల్బలం క్యావెలరీ, ఎలిఫాంట్రీ, 2000 అశ్వదళం. ఇది ఒకసారి చూసుకోండి. లైక్ మెగస్థనీస్ ఇండికాలో ఆంధ్ర కింగ్డమ్ లో ఏమేమి ఉన్నాయంటే 30 ఫోర్ట్స్, 1 lakh సోల్జర్స్ ఉన్నారు, 1000 క్యావెలరీ, 1000 ఎలిఫాంట్రీ, 2000 అశ్వదళం ఇవి ఉన్నాయని చెప్పి రాసున్నారు. నెక్స్ట్ ఏరియన్ ప్రకారం ఆంధ్ర కింగ్డమ్ లో ఆర్ ఆంధ్రదేశాలో 30 కింగ్డమ్స్ ఉన్నాయంట. 30 కింగ్డమ్స్, 118 జాతీస్, 118 జాతులు లేదా ట్రైబ్స్ ఉన్నారంట ఏరియన్ ప్రకారం ఆంధ్ర కింగ్డమ్ లో. అదే మెగస్థనీస్ ఇండికా ప్రకారం అయితే 30 ఫోర్ట్స్ ఉన్నాయి, 1 lakh సోల్జర్స్ ఉన్నారు, ఇవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అశోకన్ 13th రాక్ ఎడిక్ట్ కూడా మనకి ఆంధ్ర కింగ్డమ్ గురించి మెన్షన్ చేస్తుంది. 13th రాక్ ఎడిక్ట్ ఆంధ్ర కింగ్డమ్ గురించి మెన్షన్ చేస్తుంది. సో అశోకుని 2 ఇన్స్క్రిప్షన్స్ మనకి కర్నూలు దగ్గర ఉన్నాయి. రాజుల మందగిరి, ఎర్రగుడిపాడు కర్నూలు ఏరియాలో ఉన్నాయన్నమాట. అశోకన్ 13th రాక్ ఎడిక్ట్ మనకి ఆంధ్ర కింగ్డమ్ గురించి మెన్షన్ చేస్తున్నారు. ఏరియన్ వచ్చేసి ఆంధ్రదేశాన్ని 30 కింగ్డమ్స్ ఉన్నాయి, 118 జాతీస్ ఆర్ ట్రైబ్స్ ఉన్నారని మెన్షన్ చేస్తున్నారు. అండ్ పాల్కురికి సోమనాథుని ప్రకారం ఆంధ్ర అంటే నవలక్ష తెనుంగు. సో ఇది ఒకసారి చూసుకోండి. పాల్గురికి సోమనాథ ప్రకారం ఆంధ్ర అంటే నవలక్ష తెనుంగు అని మెన్షన్ చేస్తున్నారంట. నెక్స్ట్ అశోకన్ 13th రాక్ ఎడిక్ట్ లో ఆంధ్ర కింగ్డమ్ గురించి మెన్షన్ చేస్తున్నారు. అశోకుడివి, రాజుల మందగిరి అండ్ ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనకి కర్నూలు దగ్గరే లభ్యమయ్యాయి. సో ఒక్కసారి ఓవరాల్ గా చూద్దాం. ఐతరేయ బ్రాహ్మణంలో మెన్షన్ చేస్తున్నారు ఆంధ్రాస్ గురించి. మహాభారతం, నన్నయ్య రాసిన మహాభారతంలో తెనుగు అని ఉంది, అంటే ఆంధ్ర అంటే తెలుగు లాంగ్వేజ్ అని అర్థం. త్రిలింగ దేశం అంటారు ఆంధ్రానే, వజ్రాల దిన్నె అంటున్నారు, నాగభూమి అని కూడా పిలుస్తున్నారు అనమాట. నెక్స్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్, సుత్తానిపాతం, భీమసేన జాతకం, శరివాని జాతకం. ఈ లైన్స్ ఒకటి చూసుకోండి. లైక్ సుత్తానిపాతం అంటే బావరి వృత్తాంతం ఉంది, బావరి కథ ఉంది. సో ఇందులో మెన్షన్ చేస్తున్నారు. అంటే అస్సక మూలక అనేది అని గుర్తుపెట్టుకోండి. అస్సక మూలక కింగ్డమ్స్ ని సుత్తాని పదంలో మెన్షన్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. భీమసేన జాతకంలో ఆంధ్ర పదం ఉంది. సో ఇది క్లాత్స్ కి ఫేమస్ అని. సరివానజ జాతకం ఆంధ్ర నగరి అని మెన్షన్ చేస్తున్నారు. జైన్ లిటరేచర్ ధర్మామృతం నయసేనుడు రాసింది అనమాట. సో దీని ప్రకారం ఏం తెలుస్తుంది, జైన్ లిటరేచర్ ప్రకారం అందకాస్ ఆర్ ఆంధ్రాస్. ఇలా సింపుల్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ నేను స్టోరీ లాగా చెప్పాను కదా, ఆ స్టోరీ ఎందుకంటే మీకు గుర్తుండాలి కనెక్టింగ్ పాయింట్స్ కోసం. అందకాస్ అంటే ఆంధ్రాస్ అని జైన్ లిటరేచర్ లో మెన్షన్ చేస్తున్నారు. సంగం లిటరేచర్ వడగారులు అంటే ఆంధ్రులు. నెక్స్ట్ మెగస్థనీస్ ఇండికా ఆంధ్ర కింగ్డమ్ లో 30 ఫోర్ట్స్ ఉన్నాయి. ఏరియన్ ప్రకారం అయితే 30 కింగ్డమ్స్ ఉన్నాయి, 118 జాతీస్ ఆర్ ట్రైబ్స్ ఉన్నారు. దండిన్ దశకుమార్ చరిత్రలో వేంగి ఉందన్నమాట. వేంగి ఏరియా అక్కడ ఉంటుంది, ఆంధ్రాలో ఉంటుంది. చరక సంహిత ప్రకారం ఆంధ్రులు కల్లో కనిపిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఉంది. పురాణాల ప్రకారం ఏం తెలుస్తుంది, ఆంధ్రులు అంటే మ్లేచ్చులు అని తెలుస్తుంది. మనుధర్మ శాస్త్రం ప్రకారం ఆంధ్రాస్ ఆర్ అవుట్ సైడర్స్, ఊరికి అవతల బతికే వాళ్ళు, చండాలులు అని తెలుస్తుంది అనమాట.
సో ఏరియాని ఆల్రెడీ చూసాం. అశోకన్ 13th రాక్ ఎడిక్ట్ లో ఆంధ్ర కింగ్డమ్ గురించి మెన్షన్ చేస్తున్నారు. అండ్ అశోకవి 2 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, రాజుల మందగిరి, ఎర్రగుడిపాడు. ఇవి మనకి ఆంధ్రాలో లొకేట్ అయి ఉన్నాయి. పాల్కురికి సోమనాథుడు ఆంధ్రలో అంటే ఏంటి, నవలక్ష తెనుగు అంటున్నారు. సో ఇది ఓవరాల్ గా మనకి ఆంధ్ర రిఫరెన్స్ అన్నమాట. సో ఫర్దర్ వీడియోస్ కోసం శరత్చంద్ర ఏపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.